హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఏపీ హైకోర్టు వారు ఒక మెగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. 1620 ఉద్యోగాలతో వివిధ రకాలైనటువంటి పోస్టులు 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు రిలీజ్ చేశారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే కాంపిటీషన్ అనేది లక్షల సంఖ్యలో ఉంటుంది. గత 2 సంవత్సరాల నుంచి 15 లక్షల మంది పైన అభ్యర్థులైతే వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారని మనందరికీ తెలుసండి. అయితే ఈరోజు కనుక చూసినట్లయితే 1620 ఉద్యోగాలతో ఏపీ హైకోర్టు వారు ఒక మంచి నోటిఫికేషన్, మెగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యారు. మన యాస్పిరెంట్స్ ఎలా ప్రిపేర్ అయితే ఈ ఉద్యోగాన్ని సాధించగలం సార్? త్వరగా జీవితంలో స్థిరపడాలి, ఆర్థికంగా స్థిరపడాలి, అలాగే ఉన్నత ఉద్యోగాల కోసం కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ముందు ఖచ్చితంగా ఒక జాబ్ అయితే సాధించాలి సార్. దీనికి సంబంధించినటువంటి ఒక డైరెక్షన్స్, ఒక గైడ్లైన్స్ అనేది మాకు ఇవ్వండి సార్ అని అడిగారు. కాబట్టి మీకు ఈ వీడియో ద్వారా ఎలా ప్రిపేర్ అయితే మనం ఖచ్చితంగా వీటిలో ఒక జాబుని సాధిస్తామనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక గనక ఎవరైతే క్రొత్తగా మన వీడియోని చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక వీడియోలో కనుక మనం వెళ్ళినట్లయితే గతంలో కూడా ఏపీ హైకోర్టు వారు నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారండి. అప్పుడు కూడా ఆ పేపర్ని కనుక మనం స్టడీ చేసినట్లయితే చాలా స్టాండర్డ్గా ఇచ్చారు. కష్టపడి ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ జాబులు అయితే రావడం జరిగింది. మరి అప్పటికి ఇప్పటికీ ఏమన్నా ప్రిపరేషన్ విధానంలో మార్పులు చేయాలంటే ఖచ్చితంగా కొన్ని అంశాల్లో మార్పులు చేయాలి. అదేంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, మీకైతే ఒక చిన్న అంశాన్ని చెప్పదలుచుకున్నాను. మన జైదేవ్ అకాడమీ తరఫున మీకు ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయండి. కేవలం 499 రూపాయలకు మాత్రమే, కేవలము 499 రూపాయలకు మాత్రమే ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉంది. ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ పర్చేజ్ చేస్తారో, కొంటారో వారికి 199 రూపాయలు ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు, పాలసీలు మరియు సర్వేలు, అన్ని ముఖ్యాంశాలు లేటెస్ట్ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి ప్రభుత్వ పథకాలు రిలీజ్ చేశారు, ఎలాంటి పాలసీలు వచ్చినవి, అలాగే సర్వేలు ఏమేం చేశారు, వీటికి సంబంధించిన అన్ని ముఖ్యాంశాలు మన జైదేవ్ అకాడమీ తరఫున ఈరోజు వరకు జరిగిన అంశాలు మీకు ఫ్రీగా ఈ కోర్సుతో పాటు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఈ ఆఫర్ అయితే కొన్ని రోజుల వరకే ఉంటుంది. దయచేసి మీరు పర్చేజ్ చేసుకోండి కోర్సు, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే మన యాస్పిరెంట్స్ అడిగేటటువంటి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ లక్షల మంది కాంపిటీషన్లో సుమారుగా మనం చూసినట్టయితే గ్రామ వార్డు సచివాలయం నుంచి దానికైతే ఒక 2 సంవత్సరాల నుంచి ఒక 15 లక్షల మంది పైన ప్రిపేర్ అవుతున్నారు. సింగిల్ ఎగ్జామ్ అనుకున్నారు, ఇది సింగిల్ ఎగ్జామే. అలాగే ఈ మధ్యలో వచ్చేసరికి కొత్తగా యాస్పిరెంట్స్ కూడా మీకు యాడ్ అయి ఉన్నారు. కాబట్టి ఈ సంఖ్య అనేది ఇంకా పెరుగుతుంది. లక్షల మందిలో 100 ఉద్యోగాన్ని ఎలా సెలెక్ట్ కావాలి సార్ అంటే, స్మార్ట్గా కాంపిటేటివ్ అప్రోచ్లో ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ప్రిపేర్ అయితే ఉద్యోగం మీ సొంతమే. మన జైదేవ్ అకాడమీ వారైతే మీకోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఏ ఎగ్జామ్కైనా ఉద్యోగం సాధించాలంటే ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ పేపర్స్ అంటే గతంలో ఏపీ హైకోర్టు వారు నిర్వహించినటువంటి ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్ని స్టడీ చేస్తే ఏ అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, మనం ఎలా ప్రిపేర్ అయితే ఉద్యోగం అనేది వస్తుంది అనేది ఇక్కడ అవగాహన, ఏ చాప్టర్స్ మీద, ఏ అంశాల మీద వీరు ఫోకస్ చేస్తున్నారు, కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మన జైదేవ్ అకాడమీ ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయినటువంటి ఫ్యాకల్టీతో, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో కాంపిటేటివ్ అప్రోచ్లో ఆన్లైన్ క్లాసెస్ మీకోసం అయితే ఈ రీతిలో తయారు చేశాము. అతి తక్కువ ధరకే 499కే. ఇక రెండోది కనుక చూసినట్టయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఏ ప్రభుత్వమైనా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం యొక్క పథకాలు, పాలసీలు, ఆ ప్రభుత్వం తీసుకునేటువంటి ముఖ్యమైనటువంటి చర్యలు, అలాగే ఆ ప్రభుత్వం నిర్వహించేటటువంటి సర్వేలు, అన్ని ముఖ్యాంశాల మీద ఒక కమాండ్ అనేది ఉంటే
ఖచ్చితంగా ఒక 10 మార్కుల పైన మీరు గెయిన్ చేసినట్లే. 10 మార్క్స్ పైన గెయిన్ చేయటానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ ఎగ్జాము అన్ని ఎగ్జాములకి ఈ యొక్క పేపర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకుముందు ఉన్న ప్రభుత్వ పథకాలు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వ పథకాలనే మన క్వశ్చన్స్ వచ్చేటట్టు అవకాశం ఉంది. అంటే డైనమిక్గా ఉంటుంది, అప్డేటెడ్ వర్షన్ తెలుసుకోవాలి. రాష్ట్రంలో వచ్చేసరికి మన జయదేవ్ అకాడమీ ఈ రోజు వరకు పిన్ పాయింట్ A to Zగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రభుత్వ పథకాలు, పాలసీలు అన్నీ మీకోసం అయితే తయారు చేసి ఒక బుక్ రూపంలో ఇచ్చాము. ఇది గనక చదివినట్టయితే వాటితో పాటు మీకు మంచి మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మీరు చూపెట్టినట్లయితే మన జయదేవ్ అకాడమీలో ఇలా ఈ బుక్ కూడా ప్రిపేర్ చేసామండి. ఎవరైతే ఈ మన కోర్సెస్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఇవి ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి P4 సర్వే. దీని ద్వారా రాష్ట్రంలో ప్రజల ఆ యొక్క ఆర్థిక స్థితుల్ని గమనించి వారికి ప్రభుత్వం ప్రైవేటు తరఫున ప్రజల భాగస్వామ్యంతో వారిని ఆర్థికాభివృద్ధి వైపుని పరుగులు తీయించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఫోకస్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ప్రశ్నలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు? P4 సర్వేని అని అందరం అన్నాం. P4 సర్వే అంటే ఏంటి, ఎబ్రివేషన్ ఏంటి, విస్తరించము అని అడిగినప్పుడు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తారు. కాబట్టి ఈ 4 ఆప్షన్స్లో మనకు కొంచెం మేర తెలిసినప్పటికీ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటి కన్ఫ్యూజ్ లేకుండా మన జయదేవ్ అకాడమీ మీకైతే బుక్స్ రూపంలో ప్రభుత్వ పథకాలు, పాలసీలు, అలాగే మెటీరియల్ ఎవరైతే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కొంటారో దాంతోపాటు అటాచ్డ్గా ఈ మెటీరియల్ కూడా మీకు అందిస్తున్నాం. చూడండి, P4 సర్వే అంటే ఏంటండి? రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేని ప్రారంభించింది కదా, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, లక్ష్యాలు ఏంటి, ఈ P4 సర్వే యొక్క ఎబ్రివేషన్ ఏంటి అనేది ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతారు. దీని మీద మీరు నాలెడ్జ్ ఉండాలి. జనరల్ స్టడీస్తో పాటు జనరల్ స్టడీస్ అందరూ చదువుతారు, కానీ కాంపిటేటివ్ అప్రోచ్లో చదివిన వాళ్ళు సక్సెస్ అవుతారని మనందరూ తెలుసు. అలాగే ప్రీవియస్ పేపర్స్ని స్టడీ చేసి చదువుతూ దాన్ని క్రోడీకరించుకుంటూ చదివే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయని మనకు తెలుసు. అలాగే ప్రభుత్వం యొక్క పాలసీలు, పథకాలు కూడా క్రోడీకరించుకుంటూ అనుసంధానించుకుంటూ చదివితే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఆ కోవలో ప్రిపేర్ చేసింది ఈ ఆన్లైన్ క్లాసెస్. చూడండి, P4 సర్వే అని ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్, అలాగే ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్టిసిపేషన్, పీపుల్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పీపుల్ అని ఇందులో ఏది రైట్ ఆన్సర్ అండి? అన్నీ దగ్గరగా అటు ఇటు చేంజ్ చేసి ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి మార్క్ ఇంపార్టెంట్, దాని మీద ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షనే రైట్ ఆప్షను. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్, ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధిని పరుగులు పెట్టించాలి, వారిని అభివృద్ధి వైపు ప్రయాణించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం ఏంటంటే P4 సర్వే. ఈ సర్వే ద్వారా వారి యొక్క ఆర్థిక స్థితులు తెలిస్తే వారికి ఏం కావాలి క్షేత్రస్థాయిలో అనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరిగి వారికి కావాల్సినటువంటి పథకాలని అమల్లో తీసుకురావడానికి ఈ సర్వే ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేసింది. కాబట్టి ప్రతి ఎగ్జామ్లో, ఒక ఏపీ హైకోర్టే కదండి, ప్రతి ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, పాలసీలు అనేవి సర్వేలు వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని ఎగ్జామ్స్ గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 దాకా, అలాగే ఏపీ హైకోర్టు, అలాగే డిఎస్సిలో కూడా ఎండోమెంట్ ఆఫీసర్స్, ఫారెస్ట్, ఏదైనా ఈ యొక్క ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అదే మీరు కనుక ఇండివిజువల్గా ఈ బుక్ కొనుక్కోవాలంటే ఓన్లీ 199 రూపీసే. మన యాప్లోకి వెళ్ళండి. ఇక చూడండి, ఇది మొట్టమొదట ప్రశ్న అండి. నెక్స్ట్, పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని మొట్టమొదటగా ఎక్కడ ప్రారంభించారు? ఈ యొక్క పథకాన్ని, ఈ యొక్క సర్వేని ఎక్కడి నుంచి ప్రారంభించారండి? విశాఖపట్నం కాదు, తిరుపతి కాదు, కర్నూలు కాదు, వెలగపూడి ఇస్ ద రైట్ ఆన్సర్. వెలగపూడి నుంచి P4 సర్వేని ప్రారంభించడం అనేది జరిగింది రాష్ట్ర ప్రభుత్వం.
అలాగే P4 సర్వే యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటి, లక్ష్యాలు ఏంటి అనేది నేను ఇంతకుముందే చెప్పానండి. దీన్ని కూడా ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగేటటువంటి అవకాశం అయితే ఉంది. చూడండి, P4 సర్వే యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటండి, ప్రభుత్వ నిధులతో పేదరికాన్ని నిర్మూలించడము, NGO సహాయంతో పేదరికాన్ని నిర్మూలించడం, NRI సహాయంతో పేదరికాన్ని నిర్మూలించడం, ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించటం. ఏది రైట్ ఆన్సర్ ఇందులో? ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఇవి మనకి ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశాలు. ఖచ్చితంగా 1 మార్కు 2 మార్కులతోనే ఉద్యోగ అవకాశాలు కొన్ని వేల మంది పోగొట్టుకుంటారండి. చూడండి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రోజున, జయంతి రోజున పబ్లిక్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది. ఇదందరూ మనకి తెలిసిన అంశమే. ఏదండి? April 14 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మద్యం అక్రమాలపై భారీ జరిమానాను విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఎక్సైజ్ ఏ చట్టం దేని ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది? మద్యం అక్రమాలపై అంటే మద్యాన్ని MRP ధరల కంటే ఎక్కువ అమ్ముతున్నారనేసి ఒక చట్టం ద్వారా ఈ యొక్క ఒక చట్టాన్ని అయితే రిలీజ్ చేసింది. దాని ద్వారా సుమారుగా 5 లక్షల పైన జరిమానా అయితే విధించడం జరుగుతుంది. కాబట్టి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా, అలాంటిది అడిగే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ 47-1, అలాగే 57-1, 67-1, అలాగే 77-1. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే 47-1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇదిగోండి, ఇక్కడ ఎన్ని లక్షలు అనుకున్నామండి? ఎవరైనా MRP కంటే ఎక్కువ కనుక అమ్మకాలు మొదలు పెడితే 5 లక్షల పైన జరిమానా విధించే అవకాశం ఉంటుంది ఈ చట్టం ప్రకారం. ఇదిగోండి, ఇప్పటి వరకు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఎన్ని లక్షల మందికి సిలిండర్లు అందుకున్నారు అనేది ఇక్కడ ప్రశ్న అండి. 98 lakhs, 97, 94, 95, 98 lakhs ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పటివరకే 98 లక్షల మంది పైన ఫ్రీ గ్యాస్ సిలిండర్ని అందుకోవడం జరిగింది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఆస్తి పన్నుల్లో ఎంత శాతం వడ్డీ రాయితీని ప్రకటించింది? ఏపీ మున్సిపల్ శాఖ అండి. 50% అనేది రైట్ ఆన్సర్ అండి. 50% రైట్ ఆన్సర్. చూసుకోండి, ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఇచ్చారు 75 and 100. 50% ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ కానీ చూసినట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈసారి అడిగే అవకాశం ఉంది. AI సాంకేతికతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో రూపొందించిన పురమిత్ర యాప్. AI సాంకేతికతో ఏ యాప్ తయారు చేశారండి? పురమిత్ర యాప్ని తయారు చేశారు. ఎటువంటి ఫిర్యాదులని యాప్ అందించవచ్చు అంటే నీటి సరఫరా, పట్టణాలు అంటే ఈ యొక్క మున్సిపాలిటీలో నీటి సరఫరా, లేకపోతే టౌన్ ప్లానింగు, ఆస్తి పన్ను, పైవన్నీ ఏదండి, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫిర్యాదులను పరిష్కరించడానికి పురమిత్ర యాప్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎలా తయారు చేశారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి యాప్ అండి. పురమిత్ర యాప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదిగోండి, ఇంకా అవే కాకుండా పురమిత్ర యాప్ ఇంకా ఎలాంటి ఫిర్యాదులను కూడా పరిష్కరిస్తుంది అంటే ఇంజనీరింగ్, పురపాలక, ఇది కూడా వీధి దీపాలు, ప్రజారోగ్యము, పరిశుభ్రత, పైనయే కాకుండా ఇక్కడ ఉన్న వాటిని కూడా పరిష్కరిస్తుందని దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఉద్యమం యొక్క ముఖ్య లక్షణం ఏది? పర్యావరణాన్ని కాపాడటం, జంతువులను కాపాడటం, గోవులను కాపాడటం, పక్షులను కాపాడటం. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర వల్ల ఉద్యమం యొక్క ఉపయోగం, లక్షణం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడటం. నెక్స్ట్, మహిళలు మరియు పిల్లల భద్రత కోసం స్థాపించబడిన హెల్ప్ లైన్ ఏది? 112, 181, 19, 30, 10, 98 ఇవన్నీ
కలిపితే ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్లుగా చెప్పవచ్చు అనమాట. మహిళలు మరియు పిల్లల భద్రత కోసం 112, 181, 1930, 1098 ఈ 4 హెల్ప్ లైన్ నెంబర్లుగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణించింది, ఇవ్వడం జరిగిందండి. ఎవరికైనా సమస్య కానీ వస్తే వీటికి ఫోనులు చేయొచ్చు అనమాట. ఇలా మనం చూసినట్లయితే మన జయదేవ్ అకాడమీ ద్వారా ఇలా బిట్స్ అనేవి తయారు చేయడం జరిగింది. బిట్స్ అనేవి తయారు చేయడం జరిగిందండి. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఈ బుక్లో ఉన్నాయండి. ఈ బుక్లో మీకోసం అయితే అందుబాటులో ఉన్నవి. చూడండి, న్యూ గవర్నమెంట్ ఫుల్లీ కవర్డ్ అనమాట. ఏంటి ఏపీ ప్రభుత్వ పథకాలు, దీంట్లో నేను చెప్పింది 12 బిట్లు చెప్పానండి. అలాగే ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు మరియు అన్ని ముఖ్యాంశాలు ఈ బుక్లో మీకోసం అయితే అందుబాటులో ఉన్నాయి. దీని ధర ఎంతో కాదండి, 199 రూపీసే. ఒక ఎగ్జామ్ కాదు, ఒక ఏపీ హైకోర్టుకే కాదండి, ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్సు అలాగే డిఎస్సి గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 ప్రభుత్వం ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా ఇందులో నుంచి అంటే ప్రభుత్వ పథకాల పాలసీలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మనం A to Z ప్రతి పాయింట్ని, ప్రతి సర్వేను ఈ బుక్లో ఈరోజు వరకు రూపొందించడం జరిగిందండి. దీని ధర ఇండివిజువల్గా తీసుకోవాలన్నా 199 రూపీసే. 199 రూపీస్ ఇచ్చామండి ఇండివిజువల్గా. అది కాకుండా కోర్సులో కనుక మీరు తీసుకుంటే కోర్సు అనేది కేవలం 499. దాంతోపాటు ఫ్రీగా మన జయదేవ్ అకాడమీ మీకు అందిస్తుంది ఈ బుక్కు. చూడండి, ఇదిగోండి, ఏపీ హైకోర్టు 2025 కాపీయిస్టు. దీంట్లో పార్ట్ ఏ వచ్చేసరికి 40 మార్కులు జనరల్ నాలెడ్జి, అలాగే పార్ట్ బి వచ్చేసరికి 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ మొత్తం కోర్సు కలిపితే 499. దీనికి అడిషనల్గా ఇదిగోండి, ఇప్పుడు మనం అనుకున్న ఈ కోర్సు 199 రూపాయలు ఫ్రీగా అయితే మనం అందిస్తున్నాం. అలాగే ప్రతి కోర్సుకి జూనియర్ అసిస్టెంట్కి ఫ్రీగానే. ఇక్కడ మీకు 199 రూపీస్ అనేది 200 అనేది సేవ్ అయిపోయినట్టు అనమాట. ఇక్కడ కూడా ఇవ్వండి. అలాగే ఇక్కడ ఎగ్జామినర్, ఇక్కడ కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ కూడా కోర్స్ ఫ్రీగా ఇస్తున్నాం. స్టెనోగ్రాఫరు ఇవ్వండి, దీనికి కూడా. అలాగే ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంటు ఇదిగోండి కేవలం 499. పార్ట్ ఏ పార్ట్ బి కవర్ అవుతాయి. దాంతోపాటు ఇక్కడ మీకు ఈ కోర్స్ అనేది ఫ్రీగా లభిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే డ్రైవర్ కూడా చూడండి, ఆఫీస్ సబార్డినేటు, దీన్ని కూడా జనరల్ నాలెడ్జి, అలాగే 10 మార్క్స్ ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్. దీంతోపాటు ఈ కోర్సు సంబంధించి ఫ్రీగా ఇస్తాం. డ్రైవర్ కూడా సేమ్ అండి. అలాగే 499 రూపీస్ ఫ్రీ యొక్క ఈ కోర్స్ అనేది ఫ్రీగా మీకు అందుబాటులోకి వస్తుంది అనమాట. కాబట్టి ఏపీ హైకోర్టు వారు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని ఆన్లైన్ క్లాసెస్ కేవలం 499 రూపాయలతోనే మన జయదేవ్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉందండి. కాబట్టి హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా 199 రూపాయలైనటువంటి ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు అన్ని ముఖ్యాంశాలు అనేవి మీకు ఫ్రీగా అందిస్తున్నాం. ఫ్రీగా దాంతోపాటు మెటీరియల్ రూపంలో వస్తుంది. హ్యాపీగా ఉద్యోగం అనేది ప్రిపేర్ అవ్వచ్చు. మీకు మంచిగా మీరు కోరుకున్న పోస్ట్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా మీకు ప్రీవియస్ పేపర్స్ని స్టడీ చేసి ఎక్కువ ఏ అంశాల మీద ప్రశ్నలు సంధిస్తున్నారో గమనించి ఆన్లైన్ క్లాసెస్ కూడా మేము రెడీ చేసి మీకు అందుబాటులో ఉంచాము. 499. దాంతోపాటు ఈ బుక్ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా త్వరలో హేతుబద్ధీకరణ అయిపోయిన తర్వాత గ్రామ వార్డు సచివాలయం హేతుబద్ధీకరణ, రేషనలైజేషన్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్స్ కండక్ట్ చేసి ఆ తర్వాత ఏ పోస్టులు అయితే ఖాళీగా ఉంటాయో వాటికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉందండి. కాబట్టి దానికి కూడా మీరు గ్రామ వార్డు సచివాలయం కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇకపోతే మన యాస్పిరెంట్స్ ఏపీ హైకోర్టుకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు మన జయదేవ్ అకాడమీ ఎలా జాయిన్ అవ్వాలి సార్, కోర్సు ఎలా పర్చేజ్ చేసుకోవాలి సార్ అని అడుగుతున్నారు. మీకోసం అయితే ఇక్కడ మరొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, జనరల్గా మనం ప్లే స్టోర్లోకి వెళ్తాం. ఏ యాప్నైనా జనరల్గా ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకుంటాం. ప్లే స్టోర్కి వెళ్తాం. ప్లే స్టోర్కి వెళ్ళి ఇదిగోండి జయదేవ్ అకాడమీ అని టైప్ చేయండి.
ఇలాంటి లోగో వస్తుంది, సింబల్ లోగో వస్తుందండి. వచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని వస్తుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇక అయితే మీరు ఇక్కడ లాగిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లాగిన్ అనేది ఒకసారి వినండి. ఇక్కడే మీరు చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. ఈ లాగిన్ అయ్యేటప్పుడు లాగిన్ విత్ వాట్సాప్ అని ఉంది. దీనిలోకి ఆప్షన్లో మీరు క్లిక్ చేయొద్దు. మీరు కేవలం యూజ్ అనదర్ మెథడ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని వస్తుంది. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట. రికగ్నిషన్ 9010960647 అనేది నా నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఓటీపీ వస్తుంది, నాకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ దీంట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత, అప్లోడ్ చేసిన తర్వాత మీరు యాప్లోకి ఎంటర్ అవుతారండి. ఇదిగో యాప్లో ఎంటర్ అవుతే ఇలా మీకు ఎగ్జిబిట్ అవుతుంది. చూడండి, ఇదిగోండి మన యాప్లో తెలంగాణ పశుసంవర్ధక సహాయకులు ఉంది. ఇదిగోండి వీరు పర్చేజ్ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ కోర్సెస్ అనేవి ఉంటాయి. చూడండి ఎలా ఉంటాయి అనేది. ఇక్కడ ఇదిగోండి స్టోర్ అనేది ఉండేది కింద, అంటే మన యాప్లో ఎన్ని యొక్క కోర్సెస్ ఉన్నాయి అనేది వస్తుంది. మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ ఇక్కడ ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది. ఏపీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్, ఏపీ హైకోర్టు ఎగ్జామినరు, కాపీయిస్టు, లేకపోతే రకరకాలైన పోస్టులు ఇక్కడ రాసి ఉంటాయండి. దాన్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా సెలెక్ట్ చేసుకొని దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ బై నౌ అని వస్తుంది. ఈ బై నౌ దగ్గర మీరు ఏ కోర్సు కావాలంటే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా పేమెంట్ గేట్వే వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, దాని మీద పేమెంట్ గేట్వే వస్తుంది. దానిలో ఫోన్పేగా మీరు ద్వారా కట్టుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే ద్వారా అయినా కట్టుకోవచ్చు. ఎట్లయినా మీరు పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. జిఎస్టీ ఒక 4-5 రూపాయలే ఉంటుంది. నా 499 ప్లస్ ఒక 2-3 రూపీస్ ఉంటే 502 రూపాయలు ఉండొచ్చు అనమాట. అక్కడి నుంచి కంటిన్యూ కనుక క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కోర్సెస్ అనేవి ఎగ్జిబిట్ అవుతుంది. మీ యొక్క కోర్స్ ఎగ్జిబిట్ అవుతుంది. అందులో కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఇట్లా మీకు ఫోల్డర్స్ అనేవి వస్తాయి అన్నమాట. కేవలం ఈ ఉద్యోగానికి మీరు 499 రూపాయలు అంటే 500 రూపాయలతో హ్యాపీగా ఎక్కడుండా రాష్ట్రం మొత్తంలో ఎక్కడుండా ప్రిపేర్ అవ్వచ్చు. వేల రూపాయలు మీరు దీని మీద వెచ్చించాల్సిన పని లేదు. హ్యాపీగా 500 రూపాయలతో 499తో ప్రిపేర్ అవ్వచ్చు. మంచి ఉద్యోగం వచ్చే రీతిలో తయారు చేసేటువంటి కాంపిటేటివ్ అప్రోచ్లో ఉన్నటువంటి మెటీరియల్ అయితే మీకు అందించడం జరుగుతుంది, ఆన్లైన్ క్లాసెస్. ఇక ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా మీకోసం ఇవైతే ఈ మెటీరియల్ అందుబాటులో ఉండి ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులోనే చూపిస్తాండి. దీంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా ఇవి షేర్ చేయండి. ఇప్పటివరకు మన వీడియోని పరిశీలించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి కేవలం 499 రూపాయలకే మీకు ఏపీ హైకోర్టుకి ఉపయోగపడుతుంది. అలాగే దాంతోపాటుగా అడిషనల్గా ఫీజు కట్టకుండా 199 రూపాయలు ప్రభుత్వ పథకాల పాలసీలు అనేవి అవి ఫ్రీగా మీకు అందుబాటులో మెటీరియల్ అయితే ఆన్లైన్లోనే ఇస్తాము. హ్యాపీగా చదువుకోవచ్చు, ఉద్యోగాన్ని సాధించండి, జీవితంలో మంచిగా స్థిరపడండి, ఆర్థిక వెసులుబాటుని కలిగి ఉంటారని ఆశిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.